వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఈ వీడియోలో మనం డయాగ్రామ్స్ 12th క్వశ్చన్లో డయాగ్రామ్ని ఎలా డ్రా చేయాలి. 12th క్వశ్చన్ మనకు వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. దీంట్లో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటి, డయాగ్రామ్ ఏంటి అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకు వచ్చే డయాగ్రామ్ రే డయాగ్రామ్. ఈ రే డయాగ్రామ్లో రెండు రకాల రే డయాగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి మనకి కాన్వెక్స్ లెన్సెస్ నుంచి వస్తాయి, ఇంకొకటి కాన్కేవ్ మిర్రర్స్ నుంచి వస్తాయి. రెండు రకాలుగాను మనకి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం కాన్వెక్స్ లెన్స్ తోటి ఆబ్జెక్ట్ని కాన్వెక్స్ లెన్స్కి దగ్గరగా ఉంచినప్పుడు డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయి అనేది మనం రే డయాగ్రామ్లో డ్రా చేస్తాం. ఈ రే డయాగ్రామ్ రాయడానికి చాలామంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, గీయడానికి ఏదో పెద్ద చాలా కష్టమైన ఇదిలాగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు. సో దీన్ని ఈజీగా మనం మెజర్మెంట్స్ తోటి స్కేల్ అండ్ పెన్సిల్ యూజ్ చేసి మెజర్మెంట్స్ తోటి ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ మనం దీంట్లో ఏం చేస్తాము అంటే ఒక ప్రిన్సిపల్ యాక్సెస్ని డ్రా చేద్దాం. ప్రిన్సిపల్ యాక్సెస్ కూడా ఎంత లెంగ్త్తో డ్రా చేద్దాము అని అంటే 12 సెంటీమీటర్స్ లెంగ్త్ తోటి డ్రా చేద్దాం. నేను ఇక్కడ గ్రిడ్ పేపర్ తీసుకున్నాను దానికోసం అని చెప్పేసి. సో నేను ఇక్కడ గ్రిడ్ వచ్చేసి ఒక్కొక్క సెంటీమీటర్ అనుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12. సో గ్రిడ్ పేపర్ తీసుకున్నాను. గ్రిడ్ పేపర్లో 12 సెంటీమీటర్స్ అంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క సెంటీమీటర్ అనుకుంటే 12 సెంటీమీటర్స్ తోటి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే పాయింట్స్ ఎంతెంత దూరంలో పాయింట్లు పెట్టుకుంటాను అంటే ఫస్ట్ బిగినింగ్ నుంచి 2 సెంటీమీటర్స్లో ఒక పాయింట్, మళ్ళీ 2 సెంటీమీటర్స్లో ఇంకొక పాయింట్, మళ్ళీ 2 సెంటీమీటర్స్లో ఇంకొక పాయింట్, మళ్ళీ 2 సెంటీమీటర్స్లో ఇంకొక పాయింట్ అండ్ 1 more పాయింట్ ఎట్ 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్. అంటే మొత్తం మధ్యలో మీకు ఫస్ట్ లాస్ట్ కాకుండా 5 పాయింట్స్ వచ్చాయి. వీటికి తర్వాత మనం నేమ్స్ పెడదాం. నెక్స్ట్ ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఆ లైన్ ఏంటి అని అంటే నిలువుగా ఒకటి పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. సెంటర్ పాయింట్ దగ్గర 2 సెంటీమీటర్స్ పైకి 2 సెంటీమీటర్స్ కిందకి ఉండేటట్టుగా మొత్తం 4 సెంటీమీటర్స్ లెంగ్త్ తోటి పర్పెండిక్యులర్గా, అది కూడా ఎక్కడ అని అంటే సెంటర్ పాయింట్ దగ్గర. అంటే ఇప్పుడు ఒక రకంగా ప్లస్ ఆకారంలోకి వచ్చేసింది. సో ఇక్కడ నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. సో ఈ పర్పెండిక్యులర్ లైన్కి మనం ఏం చేయాలి అని అంటే ఒక 2 పాయింట్స్ మళ్ళీ మనం పెట్టుకుందాం. ఎక్కడెక్కడ పెట్టుకుందాం? 1 సెంటీమీటర్ ఈచ్ ఒక పాయింట్ పెట్టుకుందాం. అంటే పైన కింద, అలాగే టాప్ చివరన, కింద ఈ చివరన. సో మొత్తం పాయింట్స్ సెంటీమీటర్ డిస్టెన్స్తో నేను పాయింట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లెన్స్ డ్రా చేద్దాం. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఐ విల్ డ్రా కాన్వెక్స్ లెన్స్ బై టేకింగ్ షేప్. నేనైతే ఇక్కడ షేప్ అవకాశం ఉంది కాబట్టి నేను ఐఎమ్ యూజింగ్ ద షేప్. బట్ మీరు ఎట్లా చేయొచ్చు అని అంటే సింపుల్గా మాన్యువల్గా గీసేయండి. అదర్వైజ్ కొద్దిగా మీరు మాన్యువల్గానే డ్రా చేయొచ్చు, లేదా కంపాసెస్ యూజ్ చేసి కూడా డ్రా చేయొచ్చు. సో నేను దీన్ని ఇక నాకు ఒక అవకాశం ఉంది కాబట్టి గీస్తున్నాను. బట్ మీరు బెటర్ ఏంటంటే మాన్యువల్గా ఈజీగా గీసేయచ్చు. సో ఇది కంప్లీట్ పిక్చర్ అనమాట. ఏది స్కెలిటన్. ఇక్కడ నుంచి మనం ఈ 6 కండిషన్స్ని మనం బాగా వాడేసుకుంటాం ఈ పిక్చర్ని. ఇది మీరు కనుక ఫస్ట్ ఇది గీసుకుంటే 2 క్వశ్చన్సే కాబట్టి 2 ఇమేజెసే కాబట్టి మీరు డ్రా చేయాల్సింది 2 పిక్చర్సే కాబట్టి 2 సార్లు డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఈ సెక్షన్ తీసుకుంటున్నాను. సో ఈ సెక్షన్ని తీసుకొని గ్రూప్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో ఈ సెక్షన్ని కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకుంటాను. అంటే నేను ఎక్కువ సార్లు వాడుకోవడానికి ఉంటుంది నాకు ఇది. సో ఈ సెక్షన్ మొత్తం తీసుకున్నాను. సో కాపీ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మళ్ళీ డ్రా చేయాల్సి ఉంటుంది కాబట్టి పేస్ట్. సో ఒక స్కెల్టన్ ఒకటి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడున్నది తీసుకుంటాను అని అంటే ఐల్ టేక్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ పొజిషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఇన్ఫినిటీ. ఎక్కడ ఉంటుందో తెలియదు, అనంత దూరంలో ఉంటుంది. దీనికి మనం రేస్ ఎలా తీసుకుంటాం జనరల్గా అంటే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్.
జనరల్గా ఇప్పుడు మనం ఎంత హైట్లో తీసుకోవాలి అని అంటే ఇది 1 సెంటీమీటర్ హైట్లో ఆల్రెడీ నేను ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను లెన్స్ మీద చూడండి. ఇక్కడ ఒక లైన్, అలాగే కింద కూడా ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇక్కడ ఒక లైన్ పెట్టుకుంటున్నాను. సో 2 ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా. ఇంతకీ నేను ఏదో మర్చిపోయాను చెప్పండి. ఎస్, పాయింట్స్ రాయడం మర్చిపోయాను కదా. ఆ పాయింట్స్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఐ విల్ టేక్ ద పాయింట్స్ హియర్. ఏమేంటి అని అంటే ఫస్ట్ది సెంటర్లోది ఆప్టిక్ సెంటర్, లెఫ్ట్ సైడ్కి వస్తున్నాను F1, అలాగే రెండో పాయింట్ 2F1, దీన్నే మనం C1 కూడా అనుకుంటాం. రైట్ సైడ్కి వస్తే ఫస్ట్ వన్ F2 ఫోకస్, అండ్ సెకండ్ వన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F2, దీన్నే మనం C2 అని కూడా అంటాం. సో ఇప్పుడు నేను 2 ప్యారలల్ బ్లూ కలర్ లైన్స్ తోటి 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేశాను. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకోవాలి అని అంటే ఎక్కడో ఇన్ఫినిటీ నుంచి వస్తున్నాయి అనుకోవాలి. సో ఇంకొకటి కూడా డ్రా చేస్తున్నాను, పైన ఒకటి కింద ఒకటి, మొత్తం 4 లైన్స్. ఆల్రెడీ ప్రిన్సిపల్ యాక్సిస్ ఒకటి ఉంటుంది. సో ఈ చివరికి ఇక్కడ ఒకటి డ్రా చేస్తున్నాను, అలాగే బాటంలో కూడా ఒకటి డ్రా చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎలా డ్రా చేయాలి అని అంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆల్రెడీ నేను గ్రిడ్ లైన్ తీసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే 1 సెంటీమీటర్ డిస్టెన్స్ పెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ లెన్స్ మీద పాయింట్స్ పెట్టున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను మళ్ళీ అని అంటే రిఫ్రాక్షన్ జరుగుతుంది లెన్స్లో నుంచి. సో ఫస్ట్ టాప్ పాయింట్ నుంచి ఒక లైట్ రే డ్రా చేస్తున్నాను. ఎక్కడ గుండా వెళ్తుంది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటే ఇట్ పాసెస్ త్రూ F2 గుండా వెళ్తుంది, అంటే ఫోకస్ గుండా వెళ్తుంది. ఒకటి అయిపోయింది. అలాగే సెకండ్ లైన్ కూడా డ్రా చేద్దాం. సెకండ్ లైన్ కూడా లైన్ తీసుకుంటున్నాను. స్కేల్ యూజ్ చేయండి మీరు. ఈ 1 సెంటీమీటర్ హైట్లో పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ F2లో ఉండా డ్రా చేయండి. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఇంకొకటి కింద థర్డ్ లైన్ నుంచి మళ్ళీ ఇది కూడా త్రూ ఫోకస్ ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక లైన్ తీసుకుంటున్నాను. ఈసారి ఎక్కడి నుంచి డ్రా చేద్దాము, బాటమ్. సో అడుగునున్నటువంటి పాయింట్ నుంచి F2 గుండా డ్రా చేద్దాం. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తున్నట్టుగా గీయాలి మనం? ఎస్, ఫోకస్ గుండా వెళ్తున్నట్టుగా డ్రా చేయాలి. యారో మార్క్స్ కూడా పెట్టుకోండి, అంటే షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ద రేస్. సో whenever object is placed at infinity like sun, the image is formed at a point called focus. సో ఇంతే డయాగ్రామ్ ఇది. ఇలా రాసి మీరు ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఒక 4 లైన్లు, లెన్స్ నుంచి మళ్ళీ కిందకి అంటే ఫోకస్ గుండా వెళ్ళేటట్టుగా ఒక 4 లైన్లు డ్రా చేస్తాం, యారో మార్కులు పెడతాం. ఇలా రాసేస్తే మీరు పాయింట్లు పెట్టేసుకోవాలి. ఆప్టిక్ సెంటర్ F1, 2F1, F2, 2F2. సో ఫస్ట్ డయాగ్రామ్ ఈజ్ ఓవర్. ఓకే కదా. నెక్స్ట్ డయాగ్రామ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ఏంటి, ఎట్ ఇన్ఫినిటీ తర్వాత బియాండ్ 2F1. సో ఎట్ ఇన్ఫినిటీ అనేది తక్కువ ఛాన్సెస్. ఇక్కడ నుంచి చూసుకోండి, బి పార్ట్ నుంచి బియాండ్ 2F1 ఎలా డ్రా చేయాలి. సో స్కెల్టన్ తీసుకోవాలి ఫస్ట్, అంటే ఇది గీసుకోవాలి కంపల్సరీగా ఫస్ట్. ఎవరైనా సరే ఇది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్లోనే చెప్పాం కదా ఎలా డ్రా చేయాలనేది. ఇప్పుడు పాయింట్స్ మెన్షన్ చేద్దాం. సెంటర్లో O, లెఫ్ట్ సైడ్ F1, 2F1, దీన్నే మనం C1 అంటాం. రైట్ సైడ్ F2, 2F2 ఆర్ C2 అంటున్నాం. అండ్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏమిటి అని అంటే బియాండ్ 2F1. ఇది ఎంత హైట్లో తీసుకుంటాం? జనరల్లీ ఎప్పుడు కూడా హైట్ వచ్చేసి బియాండ్ 2F1 అంటే F1కి లెఫ్ట్ సైడ్కి రావాలి. 1 సెంటీమీటర్ హైట్ తీసుకుందాం. పిక్చర్ క్లియర్గా వస్తుంది మనకి. సో 1 సెంటీమీటర్ హైట్ తోటి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ ఆబ్జెక్ట్ బియాండ్ 2F1. ఇప్పుడు లైట్ రేస్ ఎలా డ్రా చేయాలి? ఫస్ట్ లైన్ ఆల్వేస్ ప్యారలల్. మనకి ఇక్కడ ఆల్రెడీ మనం రెడ్ మార్క్ ఒకటి పెట్టున్నాము కాన్వెక్స్ లెన్స్ మీద. స్ట్రైట్ లైన్ తీసుకోండి. సో కరెక్ట్గా టిప్ దగ్గర నుంచి
టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దగ్గర నుంచి మనం టిప్కి టచ్ అయ్యేటట్టు ఈ పాయింట్కి డ్రా చేయండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లైట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎప్పుడు ఎలా వెళ్తుంది? ఇట్ ఆల్వేస్ పాసెస్ త్రూ ద ఫోకస్ ఆన్ ద అదర్ సైడ్. సో రెండో వైపు ఉన్నటువంటి ఫోకస్ గుండా వెళ్తుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రే. ప్రతి డయాగ్రామ్కి మనం కంపల్సరీ డ్రా చేయాల్సినటువంటి లైట్ రే. యారో మార్క్స్ కంపల్సరీ. ఇక్కడ మనం కరెక్ట్గా టిప్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఓకేనా? ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ఉండాలి. ప్యారలల్గా గీసేటప్పుడు మనం హైట్ 1 సెంటీమీటర్ దగ్గర తీసుకుంటే ఆల్రెడీ కాన్వెక్స్ లెన్స్లో 1 సెంటీమీటర్ హైట్ తోటి మనం పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి జాయిన్ చేస్తే ప్యారలల్ అయిపోతుంది. ద సెకండ్ వన్. ఇప్పుడు సెకండ్ రే దేని నుంచి తీసుకుంటారంటే టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళైతే ఇట్ డజంట్ డీవియేట్. సో డీవియేట్ కాకుండా ఉంటుంది. ఆ లైట్ రే తీసుకుందాం. ఎక్కడి నుంచి? టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి పాసెస్ త్రూ, చూడండి జాగ్రత్తగా, పాసెస్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ డ్రా చేశాను. ఈ రెండు ఎక్కడ మీట్ అయినాయి గమనించండి. మీటింగ్ పాయింట్ చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. బ్లూ కలర్ లైట్ రేస్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్రాక్షన్ ఎక్కడ మీట్ అయినాయి, ఏ పాయింట్స్ మధ్య మీట్ అయినాయి అది కూడా గమనించండి. F2 పాయింట్ 2F2 పాయింట్ మధ్యలో ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. ప్రిన్సిపల్ యాక్సెస్కి పైన మీట్ అయిందా కింద మీట్ అయిందా అంటే ప్రిన్సిపల్ యాక్సెస్కి కింద మీట్ అయింది. సో అగైన్ డ్రా ద ఇమేజ్ నౌ. ఇప్పుడు ఎలా రాయాలి ఇమేజ్ అంటే కరెక్ట్గా ఈ పాయింట్కి, ఈ రెడ్ పాయింట్కి ప్రిన్సిపల్ యాక్సెస్ నుంచి మనం డ్రా చేయాలి. సో ప్రిన్సిపల్ యాక్సెస్ నుంచి ఈ రెడ్ పాయింట్కి మనం ఇమేజ్ని డ్రా చేయాలి. అది కూడా ఎలా ఉండాలి ప్రిన్సిపల్ యాక్సెస్కి అని అంటే ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. అబ్జర్వ్, డయాగ్రామ్ ఈజ్ ఓవర్. రే డయాగ్రామ్స్ కాబట్టి కంపల్సరీగా రేస్ కాబట్టి యారో మార్క్స్ ఉండాలి. బిఫోర్ పాసింగ్ త్రూ ద లెన్స్, ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద లెన్స్ ప్రతి దాని మీద 2 లైన్స్ పెట్టుకోండి, 2 యారో మార్క్స్ పెట్టుకోండి. ఇమేజ్ ఇన్వర్ట్ అయింది, డిమినిష్ అయింది, చిన్నదైంది, ఫార్మ్డ్ బిట్వీన్ F2 అండ్ 2F2 అండ్ రెండో వైపు వచ్చేసింది. వీ కెన్ క్యాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. సో ఇట్ ఇస్ అ రియల్ ఇమేజ్. సో దిస్ ఈస్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ 2F1. ఇప్పుడు దిస్ ఈస్ ద ఇమేజ్ విచ్ ఈస్ ఇన్వర్టెడ్. నౌ ఎట్ 2F1 ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 2F1 అది కూడా చూద్దాం. మీరు ఏం చేస్తారు అని అంటే ఇది చేసేటప్పుడే యూ కెన్ టేక్ అ పేపర్ అండ్ పెన్సిల్. పేపరు, పెన్సిల్, స్కేల్, ఒక బుక్, పెన్సిల్, స్కేలు తీసుకొని నాతో పాటు మీరు డ్రా చేస్తూ ఉంటే ఒకవేళ నేను ఫాస్ట్ అవుతూ ఉంటే కనుక పాజ్ పెట్టుకొని మీరు కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి. నా ఫస్ట్ ఐ రైట్ ద నేమ్స్, ఆప్టిక్ సెంటర్, ఫోకస్ 1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 ఆర్ C1, తర్వాత రెండో వైపు సెకండ్ ఫోకస్ అండ్ సెకండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ C2, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆర్ 2F2. దిస్ ఇస్ ద స్కెల్టన్ డయాగ్రామ్ ఏ పిక్చర్కైనా. ఇప్పుడు ఆబ్జెక్ట్ పొజిషన్ ఏంటి అని అంటే ఎట్ 2F1. ఆబ్జెక్ట్ 2F1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? యాజ్ యూజువల్ ఎంత హైట్ తీసుకుందాం అంటున్నాను? 1 సెంటీమీటర్ హైట్. ఎక్కడ ఉండాలి? 2F1 దగ్గర. పైకి తీసుకుంటున్నాను. ఇక్కడ 2F1 దగ్గర పర్పెండిక్యులర్గా పైకి డ్రా చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ప్యారలల్ లైన్ తీసుకోవాలి. దేనికి? ఈ టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి కాన్వెక్స్ లెన్స్లో 1 సెంటీమీటర్ హైట్ దగ్గరికి ఒక ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ద లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఫోకస్ గుండా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఫోకస్ గుండా వెళ్ళేటట్టుగా ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఫోకస్ గుండా వెళ్ళేటట్టు ఒక లైన్ డ్రా చేస్తాం. నా యారో మార్క్స్ ప్లేస్ చేయండి, ఎందుకంటే ఇవి రే డయాగ్రామ్స్. కంపల్సరీగా ఎటువైపు నుంచి ఎటువైపుకి రే వెళ్తుంది, పాస్ అవుతుంది అనే దానికోసం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రే తీసుకోండి. ఎక్కడి నుంచి పోయేది తీసుకుందాం? ఆప్టిక్ సెంటర్ నుంచి. వెరీ గుడ్. మళ్ళీ టిప్ ఆర్ టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి ఎక్కడి గుండా వెళ్ళాలి?
ఎస్, ఎక్కడ గుండా వెళ్ళాలి? ఎస్, ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళాలి. వెళ్ళేటట్టుగా మనం ఆప్టిక్ సెంటర్ చూడండి, ఇక్కడ ఆప్టిక్ సెంటర్ టాప్ నుంచి వెళ్ళేటట్టు, విచ్ ఇస్ నాట్ డీవియేటెడ్. ద లైట్ రే ఈజ్ నాట్ డీవియేటెడ్ అనమాట అది. సో ఇక్కడ మనం 2F2 C2 దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం పక్కకు రాసేద్దాం. 2F2ని C2ని పక్కకు రాద్దాం. సో దిస్ ఇస్ 2F2 ఆర్ C2. ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడ మీట్ అయినాయో చూడండి. ఇది కరెక్ట్గా ఎక్కడైతే మనకి సెకండ్ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర ఉన్న లైన్లో మీట్ అయినాయి. గమనించండి, అది కూడా కిందకే ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఈ 2F2 నుంచి కిందకి కనుక డ్రా చేస్తే, అబ్జర్వ్ దిస్, మనకి ఆబ్జెక్ట్ ఎంత హైట్ అయితే ఉందో, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇమేజ్ కూడా అంతే హైట్ 1 సెంటీమీటర్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాం? ఎట్ 2F1. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఎట్ 2F2. ఓకేనా? ఇంకా మనకంటే క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడు అడగడం లేదు. బట్ ఇన్వర్టెడ్ ఉంది, సేమ్ సైజ్ ఉంది, క్యాచ్ ఇట్ ఆన్ స్క్రీన్, ఎందుకంటే రెండో వైపు వచ్చింది. కాన్వెక్స్ లెన్స్ రెండో వైపు కనుక వచ్చింది అని అంటే వీ కెన్ క్యాచ్ ఇట్ ఆన్ స్క్రీన్, ఇట్స్ అ రియల్ ఇమేజ్. సో సేమ్ సైజ్ ఉంది, ఎట్ 2F2 ఫామ్ అయింది. సో ఇలా సింపుల్గా మనం రే డయాగ్రామ్ని ఈజీగా డ్రా చేయొచ్చు. అండ్ మూవ్ టు ద నెక్స్ట్ రే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను డ్రా చేసేటప్పుడే మీరు కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి. సో ఈసారి ఎక్కడ డ్రా చేస్తున్నాను అని అంటే, అగైన్ స్కెల్టన్. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ గీయాల్సినటువంటి స్కెల్టన్ అనమాట. ఫస్ట్ స్కెల్టన్లో నుంచి మనం ఏం చేస్తున్నాను, పాయింట్స్ పెడదాం. ఆప్టిక్ సెంటర్ F1, 2F1 or center of curvature 1, F2, 2F2 or C2. These are the points. And పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు అంటే, ఇందాక ఇన్ఫినిటీ అయిపోయింది, బియాండ్ అయిపోయింది, అండ్ 2F1 దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటాము అని అంటే 2F1కి F1కి మధ్యలో తీసుకుందాం. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ 2F1 అండ్ F1. దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సైజ్ ఎంత తీసుకుంటారు చెప్పండి? 1 సెంటీమీటర్ హైట్. ఇప్పుడు ఎక్కడ అనుకుంటున్నాం? మధ్యలో తీసుకుందాం. మధ్యలో 1 సెంటీమీటర్ హైట్ తోటి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఓకే, ఇమీడియట్గా చెప్పండి. నెక్స్ట్ ఫస్ట్ లైట్ రే డ్రా చేయాలి, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి మనం ఆల్రెడీ లెన్స్ మీద 1 సెంటీమీటర్ హైట్తో ఒక పాయింట్ పెట్టుకున్నాం. సో అక్కడికి ఒక లైన్ డ్రా చేయండి. అలాగే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్ళేటటువంటి ప్రతి రే ఎలా వెళ్తుంది? It passes through focus on the other side. So parallel to principal axis వెళ్ళే ప్రతిదీ అదర్ సైడ్కి వెళ్ళేసరికి passes through focus. Now place arrow marks. రెండిటికి put arrow marks. ఫస్ట్ రే అయిపోయింది. సెకండ్ రే యాజ్ యూజువల్. సెకండ్ రే ఏం చేయాలని చెప్పాము? ఇట్ మస్ట్ పాస్ త్రూ ద ఆప్టిక్ సెంటర్. ఎందుకు ఆప్టిక్ సెంటర్ గుండా తీసుకుంటాము అని అంటే, ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటటువంటి లైట్ రే డీవియేషన్ ఉండదు. సో ఫస్ట్ దానికి మనం ఈజీగా మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ని మీట్ అవుతుంది. సో తీసుకెళ్ళాను. ఈ రెండు లైట్ రేస్ ఎక్కడ మీట్ అయినాయో చూడండి. ఫస్ట్ లైట్ రే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్కడ మీట్ అయినాయి? మీటింగ్ పాయింట్ చూడండి, చాలా దూరంగా వెళ్ళింది, బియాండ్ 2F2కి వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ ద మీటింగ్ పాయింట్. ఈ మీటింగ్ పాయింట్ని పైకి ఎక్స్టెండ్ చేద్దాం. పైకి ఎక్స్టెండ్ చేయాలంటే ప్రిన్సిపల్ యాక్సెస్ కూడా నాకు చిన్నగానే అనిపిస్తుంది. సో ఐ విల్ ఇంక్రీజ్ ద సైజ్. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఇమేజ్ అనేది డ్రా చేయాలి కాబట్టి ఎక్కడి నుంచి డ్రా చేయాలి ఇమేజ్ని? ప్రిన్సిపల్ యాక్సెస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఈ రెడ్ పాయింట్ ఏదైతే మీటింగ్ పాయింట్ ఉందో అక్కడికి రావాలి. కాకపోతే చాలా పెద్దగా వస్తుంది. పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. కొద్దిగా మూవ్ చేస్తాను నేను దీన్ని. అంటే స్కేల్తో గీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గీయండి. సో మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సైజ్
ఆఫ్ ద ఆబ్జెక్ట్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది ఎలా ఉంది అని అంటే, మనం తీసుకున్న ఇమేజ్ ఆబ్జెక్ట్ కంటే, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కంటే, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్, హైట్ ఎంత ఉంది, ఇమేజ్ ఎంత హైట్ ఉంది. ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్, పెద్దదైంది. ఆబ్జెక్ట్ బిట్వీన్ 2f1 అండ్ f1, ఇమేజ్ ఎక్కడుంది, బియాండ్ 2f1, 2f2కి అవతలకి వెళ్ళిపోయింది. మనం క్లోజర్ టు లెన్స్ వస్తున్నాం, ఇమేజ్ ఏమో అవే ఫ్రమ్ ద లెన్స్ వెళ్ళిపోతుంది. ఓకే, పెద్దది అయిపోయింది, ఇన్వర్టెడ్ అయింది. అలాగే పెద్దది, ఇన్వర్టెడ్, బియాండ్ 2f2 అండ్ రియల్ ఇమేజ్ అదర్ సైడ్ ఫామ్ అవుతుంది కాబట్టి రియల్ ఇమేజ్. సో ఇది బిట్వీన్ 2f1 అండ్ f1 దగ్గర కనుక ఉన్నప్పుడైతే, మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకొని, నేను మర్చిపోయినట్టుగా మీరు యారో మార్క్స్ మర్చిపోవద్దు కంపల్సరీగా. ఓకే, సో ఇది మనకి ఇంకొక డయాగ్రామ్. నెక్స్ట్ డయాగ్రామ్, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం చెప్పండి, f1. సో f1 దగ్గరికి వెళ్తున్నాను. ఐ విల్ టేక్ ది స్కెల్టన్ డయాగ్రామ్. వన్ సెకండ్, స్కెల్టన్ తీసుకుంటున్నాను. సో స్కెల్టన్ డయాగ్రామ్ తీసుకున్నాను. దీంట్లో మనం యాజ్ యూజువల్ ప్లేసెస్ రాద్దాం. ఫస్ట్ ఆప్టిక్ సెంటర్, f1 on left side, 2f1 or c1 on left side, f2 on right, 2f2 or c2, the center of curvature on the right. These are the points for convex lens. Now I am taking the object placed at f1. f1 అంటే ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే మనం ఎలా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చూద్దాం. ఫోకస్ దగ్గరే తీసుకుంటున్నాను. అండ్ ఎంత హైట్ అంటే యాజ్ యూజువల్ 1 centimeter హైట్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, లైట్ రే తీసుకోవాలి, పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆల్రెడీ కాన్వెక్స్ లెన్స్ మీద ఒక పాయింట్ నోట్ చేసుకున్నాను. సో ఆ పాయింట్ని సో మీరు స్కేల్ అది యూజ్ చేస్తే కనుక చాలా నీట్గా వస్తుంది. ఈ డ్రా చేసేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతేను. సో మళ్ళీ ఒక్కసారి నేను ఐఎమ్ ట్రయింగ్ టు డ్రా అ ప్యారలల్ లైట్ రే ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ టు ద convex lens at height 1 centimeter. After passing through the convex lens, రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిపోతుంది. అండ్ రిఫ్రాక్షన్ జరిగి దేని గుండా వెళ్తుంది చెప్పండి, ఫోకస్ గుండా వెళ్తుంది. సో ఫోకస్ గుండా వెళ్ళేది తీసుకుంటున్నాను. సో ఒక లైన్ డ్రా చేశాను, ఫోకస్ గుండా వెళ్తుంది. నౌ ప్లేస్ యారో మార్క్స్, ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది, గెటింగ్ రిఫ్రాక్షన్, తర్వాత ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. యాజ్ యూజువల్ ద సెకండ్ లైన్, I'll take second line through, ఇవే లైన్స్ నేను ఫాలో అవుతున్నాను. ఓన్లీ 2 rules. 1 parallel to the principal axis, 2 passing through the optic center. Observe, ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళే లైట్ రేకి ఉన్న ఒక లక్షణం ఏంటి అని అంటే, ఎలా వెళ్తుంది ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళే ఒక లైట్ రే, ఇట్ పాసెస్ వితౌట్ డీవియేషన్, ఎలాంటి డీవియేషన్ లేకుండా ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళే లైన్ అనేది లైట్ రే అనేది పాస్ అయిపోతుంది. మీరు గమనించండి, ఈ రెండు అసలు రైలు పట్టాల లెక్క ఉన్నాయి చూడండి. ఫస్ట్ లైట్ రే కానీ సెకండ్ లైట్ రే కానీ రైలు పట్టాలాగా ఉన్నాయి. అంటే మీరు ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా ఎక్కడన్నా సరే మీట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందా మీకు? సో కనిపించడంలా. మనం ఫస్ట్ ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ తీసుకుంటే ఫోకస్ దగ్గర కదా ఇమేజ్ ఫామ్ అయింది. ఈసారి ఫోకస్ దగ్గర మనం ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆపోజిట్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అట? ఎస్, ఎట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ మనకు కనపడదు ఇక్కడ, బట్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ఉందన్నమాట ఫోకస్ దగ్గర కనుక ఆబ్జెక్ట్ తీసుకుంటే. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్. మనం గీసేటప్పుడు తప్పనిసరిగా ఈ 2 lines ఆఫ్టర్ గెటింగ్ రిఫ్రాక్షన్ ఎలా రావాలి అని అంటే ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మూవింగ్ టు ద లాస్ట్ వన్, బట్ కొంచెం జాగ్రత్తగా గీసుకోవాల్సినటువంటిది బిట్వీన్, ఇంకా మిగిలింది ఒకటే కండిషన్ మనకి, ఇట్ ఈస్ బిట్వీన్ ఫోకస్ అండ్
optic center. Again, I am taking the skeleton, the object skeleton తీసుకున్నాను. సో కరెక్ట్గా లైన్ మీద తీసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. సో స్కేలింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. స్కేల్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నా పాయింట్స్ సెంటర్ O, F1 on left, 2F1 and C1 on left, F2 on right, 2F2 or C2 on right. Now the first thing, where is the object? Object is between F1 focus and the optic center O. ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను చెప్పాలి. వెరీ గుడ్. సో ఈ రెండింటి మధ్య నేను తీసుకుంటుంది ఏంటి అని అంటే ఆబ్జెక్ట్. ఎంత హైట్ తీసుకుందాము? యాజ్ యూజువల్ 1 centimeter between optic center and focus. As usual, the first light ray passing parallel to the principal axis. Top of the object నుంచి ఈ పాయింట్కి తీసుకున్నాను. తర్వాత గెటింగ్ రిఫ్రాక్షన్ తర్వాత ఏమవుతుంది? ఇది ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్తుంది. సో యారో మార్క్స్ ఇది ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ద సెకండ్ లైన్ యాజ్ యూజువల్ వితౌట్ డీవియేషన్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళే లైట్ రే ఎప్పుడు కూడా ఇట్ గోస్ వితౌట్ డీవియేషన్. ఈ రెండింటిని గమనించండి. ఒకటి తూర్పు అంటే ఒకటి పడమర, ఉత్తరం అంటే దక్షిణం. అసలు కలిసే అవకాశం ఉందా? ఇటువైపు అయితే లేదు. రైట్ సైడ్ పార్ట్లో ఈ వైపు అయితే అసలు మనకి కలిసే అవకాశం లేదు. బట్ ఇటు చూడండి, వాటిని కనుక వెనక్కి ఎక్స్టెండ్ చేయగలిగితే, ఇఫ్ యూ క్యాన్ ఎక్స్టెండ్ దిస్ లైట్ రేస్ బిహైండ్ దిస్ లెన్స్, గమనించండి. ఒక్కసారి ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి, వెనక్కి ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. సో స్ట్రైట్ లైన్లో, దాని లైన్లోనే వచ్చేటట్టు చూడాలి. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద స్ట్రైట్. ఓకే, ఫస్ట్ లైన్ డ్రా చేశాను వెనక్కి. మీరేం చేస్తారంటే డాటెడ్ లైన్ డ్రా చేసుకోండి వెనక్కి డ్రా చేసేటప్పుడు. అలాగే ఇక్కడ నుంచి అగైన్ స్ట్రైట్, యూజింగ్ స్ట్రైట్ లైన్స్. ఈ రెండు ఎక్కడో మీట్ అయినట్టుగా నాకు అనిపిస్తున్నాయి. స్ట్రైట్. సో రెండు బిహైండ్ ద లెన్స్ మీట్ అయినాయి, ఇక్కడ మీట్ అయినాయి. సో ఇక్కడికి మనం ఇమేజ్ని ఇప్పుడు డ్రా చేద్దాం. ఎంత ఇమేజ్ వస్తుందో చూడండి. పైకి పెద్ద ఇమేజ్ వచ్చింది, ఉన్నదానికంటే పెద్దది. ఓకే, పెద్ద ఇమేజ్ వచ్చేసింది ఇప్పుడు. సో ఈ ఇమేజ్ కూడా ఎలా ఉండాలి అని అంటే పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. కొద్దిగా మళ్ళీ ఇంకొకసారి డ్రా చేస్తాను. కొద్దిగా డీవియేషన్ పక్కకి జరిగింది ఇది. సో ఇలా కూడా ఉండకూడదు, కొద్దిగా మనం మార్చుదాం. ఓకే, నౌ ఐ థింక్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్. సో అబ్జర్వ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఇమేజ్ వచ్చేసరికి దిస్ ఇస్ ద ఇమేజ్. ఈ లైన్ వచ్చేసరికి దానికంటే ఇంకా అవతలే ఉంది. అంటే మనం ఎక్కడి నుంచి చూడొచ్చు దీని యొక్క ఇమేజ్ అంటే కాన్వెక్స్ లెన్స్లో నుంచే చూడొచ్చు, ఎక్కడ స్క్రీన్ మీదకి రాదు. సో ఇలాంటి ఇమేజ్ని ఏమంటాము అంటే వర్చువల్ ఇమేజ్ అంటాం, మ్యాగ్నిఫైడ్. అలాగే ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో అటువైపే ఫామ్ అయింది. సో దిస్ ఇస్ ద పెక్యులర్ కేస్. ఇది ఒక్క కండిషన్లోనే మనకి ఆబ్జెక్ట్ ఉన్న వైపే ఉంటుంది వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అయ్యే కండిషన్ ఏదన్నా ఉంది అని అంటే వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఈ కండిషన్లోనే మాత్రమే కాన్వెక్స్ లెన్స్లో మనకి ఆబ్జెక్ట్ నుంచి వైపే ఇమేజ్ అనేది కూడా ఫామ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్. మిగతా అన్ని కండిషన్స్లో మనకి ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటి అని అంటే ఇట్స్ అ రియల్ ఇమేజ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్. ఓకే, ఇలా మనం మొత్తం 6 డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయాలి.
ఈ 6 డయాగ్రామ్స్‌లో 99% 2 డయాగ్రామ్స్ వస్తాయి. మెజర్‌మెంట్స్ ఇంపార్టెంట్. మొత్తం 12 సెంటీమీటర్స్ లెంగ్త్ తీసుకోండి. 2 సెంటీమీటర్స్‌కి పాయింట్ పెట్టుకోండి. సో, సెంటర్ ఆఫ్ ద లైన్ అంటే ఎట్ 6 సెంటీమీటర్స్ ఒక లైన్ గీసుకోండి పర్పెండిక్యులర్‌గా 4 సెంటీమీటర్స్ హైట్‌లోది. దాంట్లో మళ్ళీ సెంటీమీటర్‌కి పాయింట్లు పెట్టుకోండి. లెన్స్ గీసేసుకోండి. సో, ఇలా గీసుకున్న తర్వాత మీరు పొజిషన్స్ రాసుకోండి. ఆప్టిక్ సెంటరు లెఫ్ట్ సైడ్ F1 టు F1 అలాగే రైట్ సైడ్ F2 టు F2 పాయింట్స్ రాసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అడిగిన దగ్గర ఆబ్జెక్ట్ పెట్టుకోండి. ఫస్ట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. అందుకే నేను 1 సెంటీమీటర్ హైటే ఆబ్జెక్ట్ తీసుకోండి. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ లైన్ డ్రా చేయండి. ఆబ్జెక్ట్ కూడా 1 సెంటీమీటర్ హైట్, 1 సెంటీమీటర్ లెన్స్ మీద ఒక పాయింట్ పెట్టాము. కలపండి. అక్కడి నుంచి F2 గుండా వెళ్ళేటట్టుగా మనం ఎప్పుడు కూడా ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ అనేది ఎప్పుడు ఎలా వెళ్తుంది అని అంటే ఆఫ్టర్ గెటింగ్ రిఫ్రాక్షన్ పాసెస్ త్రూ ది ఫోకస్ ఆన్ ద అదర్ సైడ్. ఇంకొకటి ఏంటి అని అంటే వితౌట్ డీవియేషన్ పోయేది ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటటువంటి లైట్ రే. అది కూడా డ్రా చేస్తే మనకి ఎక్కడైతే అవి మీట్ అవుతాయో అక్కడ మనం ఆ ఇమేజ్ని గీయాలి. గీయటం అంటే ఇక్కడ యారో మార్క్ పెట్టినట్టుగానే గీస్తాం. కాకపోతే అదర్ సైడ్ కలిస్తే, రెండో వైపు కలిస్తే పైన బొమ్మలో చూపించినట్టుగా ఎలా వస్తుంది, తలక్రిందులుగా వస్తుంది. ఇట్లా తలక్రిందులుగా అప్సైడ్ డౌన్ వస్తుంది ఇట్లా. సో, ఇలా డ్రా చేసుకుంటే చాలు. పర్పెండిక్యులర్గా ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉండేటట్టు డ్రా చేస్తే మనకి చాలా ఈజీగా 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు 4 మార్క్స్ అనేది. సో, ఏ ఒక్కటి మిస్ కావద్దు. యారో మార్క్స్ కూడా మిస్ కావద్దు. స్కేల్ పర్ఫెక్ట్గా యూజ్ చేయండి. మనం గీసేటప్పుడు పెన్సిల్ అనేది చాలా షార్ప్గా ఉంచుకోండి. డబల్ లైన్స్ గీయకండి. రే డయాగ్రామ్స్లో ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే డబల్గా గీస్తారు. అంటే ఎక్కువ థిక్గా గీస్తారు. అలా గీయకండి. ఓకే. సో, బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. నేను చెప్పేటప్పుడే మీరు బుక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది చాలా నీట్గా మీరు ప్రతి దాన్ని కూడా క్లియర్గా గీయొచ్చు. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కేఆర్బి సైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.